హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అవడం జరిగింది. మరి ఈ సిచ్యువేషన్ లో బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ మరి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టెట్లో మళ్ళీ మంచి మార్కులు స్కోర్ చేయాలంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటటువంటి దాని గురించి ఇక్కడ ఒక వీడియో చేయడం జరిగింది. ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, టైం టేబుల్ ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఎన్ని మార్కులు రావాలి, మనకి ఎన్ని మార్కులు వచ్చాయి అనేటటువంటి దాని గురించి ఇక్కడ కంప్లీట్ గా ఓన్లీ బయాలజికల్ సైన్స్ సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ కి ఇక్కడ ఈ వీడియోని తయారు చేయడం జరిగింది. ఈ వీడియో మీ అందరికి కూడా బాగా యూస్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తున్నాను. చూడండి, మరి మ్యాథ్స్ తో సంబంధం లేకుండా బయాలజికల్ సైన్స్ అనగానే మనకి టెట్ లో బాగా భయపడాల్సినటువంటి సబ్జెక్ట్ ఏది అంటే మ్యాథ్స్. మరి ఈ మ్యాథ్స్ అనేది మనం ఎంత పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా బయాలజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ లో మరి అనుకున్నంతగా ఆశించినంతగా స్కోర్ చేయలేరు. అదేవిధంగా మరి ఆ మ్యాథ్స్ కి ఇచ్చేటటువంటి టైం ఎక్కువగా స్పెండ్ చేసి మనం ప్రిపేర్ అయినప్పటికీ కూడా టైం అనేది కూడా దాదాపు వేస్ట్ అయిపోతుంది. సో మరి ఈ సిచ్యువేషన్ లో బయాలజికల్ సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ తో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఒక 100 మార్కులు రావాలి అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా చదవాలి, ఏంటి అనేది ఇక్కడ ఒక టైం టేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు 100 మార్క్స్ స్కోర్ చేస్తారు. వన్స్ మీరు బయాలజికల్ సైన్స్ వాళ్ళు 100 మార్కులు వచ్చినట్లయితే మీరు ఇక మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు కూడా మీరు టెట్ జోలికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉండదండి. ఎందుకంటే కాబట్టి మనకి మినిమం 100 మార్కులు అని చెప్పాం అంటే మాక్సిమం 100 మార్కులు అని చెప్తున్నా. మినిమం ఒక 70-80 మార్కులు స్కోర్ చేసినప్పటికీ మరి మేము డిఎస్సి ట్రై చేయొచ్చా, మేము రాయొచ్చా అనేటటువంటి క్వశ్చన్ అనే గతంలో మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి ఒక అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం కూడా ఇంకొక స్టెప్ వేసి మన యొక్క స్కోర్ ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మనకి సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే బయాలజికల్ సైన్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో ఖచ్చితంగా మీరు అందరూ కూడా 100 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. 100 మార్కులు టార్గెట్ పెట్టుకొని ఖచ్చితంగా 100 మార్కులు రావాలి అంటే ఏం చేయాలనేది ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. అది కూడా మ్యాథ్స్ తో సంబంధం లేకుండా 100 మార్కులు రావాలి అంటే మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా టైం టేబుల్ ఫాలో అవ్వాలి అనేటటువంటి దాని గురించి ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. చూడండి, మనకి టెట్ లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ 30 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 30 మార్క్స్ కి మీ యొక్క స్కోరు 25 స్కోర్ ఉండాలి. ఖచ్చితంగా మీరు 25 మార్క్స్ స్కోర్ చేయాలి అంతే. అది టార్గెట్ పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ మన మ్యాథ్స్ తో సంబంధం లేదని చెప్తున్నాం. మ్యాథ్స్ లో 30 మార్కులు మనం పక్కన పెట్టేసాం. మ్యాథ్స్ లో 30 మార్కులు మనకి సంబంధం లేకుండా వాటిని పూర్తిగా కంప్లీట్ గా వదిలేసి ఆ చాప్టర్ ని దాని ప్రిపరేషన్ లేదు, దాని జోలికి మనం వెళ్లాల్సిన అవసరం లేదు. అది లేకుండానే మనం ఏ విధంగా చేయాలి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ తీసుకున్నట్లయితే 30 మార్కులకి 25 మార్కులు మనం టార్గెట్ పెట్టుకోవాలి. ఆ స్థాయిలో మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే మరి మ్యాథ్స్ తో కంపేర్ చేసినప్పుడు మనం సైకాలజీ మనం చదవచ్చు బాగా. అంటే మనం చేసేటటువంటి ఎఫర్ట్ ఏదైతే ఉందో దానికంటే ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టినట్లయితే మనకు యూజ్ ఉంటుంది. అంటే మీరు అటు ఇటుగా మ్యాథమెటిక్స్ ని టచ్ చేసి దాని జోలికి వెళ్ళి దాన్ని చదువుతూ చివరికి టెట్ లో ఆ స్కోర్ ని సాధించలేక ఇబ్బంది పడటం కంటే ముందుగానే ఆ మ్యాథ్స్ కి సంబంధించినటువంటి కోర్స్ ని వదిలేసి దానికి పెట్టే ఎఫర్ట్ ని ఈ మిగిలినటువంటి వాటికి షేర్ చేస్తే ఎక్కువ మీకు అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీ టార్గెట్ 25 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. ఆ విధంగా టార్గెట్ పెట్టుకున్నట్లయితే మీకు అంత స్టాండర్డ్ ప్రిపేర్ అయితే రేపు మీకు డిఎస్సి కూడా ప్రిపరేషన్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. తెలుగులో 25 మార్క్స్, 30 మార్కులకి 25 మార్కులు టార్గెట్ పెట్టుకోండి. అంటే ఖచ్చితంగా మీకు 25 మార్కులకి ఏ మాత్రం కూడా తగ్గకూడదు అనేటటువంటి స్టాండర్డ్ లో మీ యొక్క టార్గెట్ పెట్టుకోండి. ఆ టార్గెట్ కి తగినటువంటి ప్రిపరేషన్ కూడా 100% ఎఫర్ట్ పెట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతిసారి మీరు మ్యాథ్స్ ని గుర్తుపెట్టుకోండి. టెట్ రాసేటప్పుడు మనం చదివేటప్పుడు ప్రతిసారి కూడా మనకి మింగుడు పడినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ కంపన్సేషన్ చేయడం కోసం మనం వీటి మీద ఎఫర్ట్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అక్కడ మ్యాథ్స్ లో తగ్గిపోయి, తర్వాత సైకాలజీలో తగ్గిపోయి, ఒక తెలుగులో తగ్గిపోతే మన స్కోర్ అనేది గతంలో వచ్చినటువంటి స్కోర్ కంటే ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే తెలుగుని ఖచ్చితంగా బాగా ఎఫర్ట్ పెట్టండి. 30 మార్కులకి 25 మార్కులు స్కోర్ చేయండి. 25 మార్కులు స్కోర్ చేయాలి. నెక్స్ట్ ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ లో 30 మార్కులకి 25 మార్కులు స్కోర్ చేయాలి. మరి 30 మార్కులకి 25 మార్కులు మనం స్కోర్ చేసినట్లయితే ఖచ్చితంగా మనకి ఆ సేఫ్ సైడ్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కూడా ఆ స్థాయిలో ఉండేటట్లుగా చేయండి. నెక్స్ట్ బయాలజికల్ సైన్స్. మరి చూడండి, ఇక్కడ బయాలజీ తీసుకున్నట్లయితే 15 మార్కులకి 15 రావాలి అంతే. ఇక ఏ మాత్రం ఒక మార్కు కూడా తగ్గడానికి అవకాశం లేదు. మన సబ్జెక్ట్ అండి అది. మన సబ్జెక్ట్ లోనే మనకు మార్కులు పోతే మరి మ్యాథ్స్ లో పోకుండా ఎట్లా ఉంటాయి.
కాబట్టి మన సబ్జెక్ట్ అనేది ఒక్క మార్కు కూడా మీకు పోవడానికి అవకాశం లేదు. ఆ స్టాండర్డ్ లో మీరు ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇక్కడ టెట్ లో మార్కు స్కోర్ మీకు తగ్గిపోయిందంటే బయాలజికల్ సైన్స్ లో రేపు డిఎస్సి లో కూడా మీకు స్కోర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మన సబ్జెక్టు మన చిన్నప్పటి నుంచి మనకు బాగా ఎక్కువ పరిచయం ఉన్నటువంటి సబ్జెక్ట్ మనం తీసుకున్నాం. దాని మీద మరి మనకి 100% గ్రిప్ అనేది ఉండాలి. ఆ స్టాండర్డ్ లో మన ప్రిపరేషన్ ఉండాలి. సో కాబట్టి మన మార్కులు 15కి 15 రావాలి. మనం చెప్తున్నాం కదా, మ్యాథ్స్ మనకు సంబంధం లేదు వదిలేస్తున్నాం. మరి మనకు సంబంధం ఉండి మనకి బాగా ఇంట్రెస్ట్ ఉండి మనకు నచ్చి మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్ లో మరి మన మార్కులు పోకూడదు కదా. సో కాబట్టి 15కి 15 మార్కులు టార్గెట్ పెట్టుకోవాలి. అది మీ యొక్క టార్గెట్. నెక్స్ట్ ఫిజిక్స్. ఫిజిక్స్ లో 15 మార్కులు అంటే ఏంటి? 12 మార్కులు కంటెంట్, 3 మార్కులు పెడగాలజీ. అదేవిధంగా మనకి బయాలజీ కూడా అంతే, 12 మార్కులు కంటెంట్, 3 మార్కులు పెడగాలజీ ఉంటుంది. సో కాబట్టి ఈ ఫిజిక్స్ కూడా మనకి 15 మార్కులకి ఒక 10 మార్కులు టార్గెట్ పెట్టుకోండి మ్యాక్సిమం. ఎందుకంటే మనకి చదివితే వచ్చింది. మ్యాథ్స్ తో కంపేర్ చేస్తే ఫిజిక్స్ కొంచెం మ్యాక్సిమం చదవగలుగుతాం. సో కాబట్టి 8th వరకు కూడా మనం దాని కాన్సెప్ట్లు చదువుకుంటే సరిపోయింది. ఫిజికల్ సైన్స్ లో మనం ఎక్కువగా మన బయాలజీ చదివినంత కంటెంట్ చదివినంతగా చదవాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించినటువంటివి ఎలా చదవాలంటే కాన్సెప్ట్ని మనం చదువుకొని దాంట్లో మనకి ఇంపార్టెన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఓపెన్ చేసినప్పుడు బుక్ లో మనం ఒక చాప్టర్ తీస్తూ ఉంటే దాంట్లో లాస్ట్ లో ఉండేటటువంటి కీ పాయింట్స్ కానివ్వండి, లేకపోతే ఇంకేమైనా ముఖ్యమైనటువంటి ఆ టాపిక్స్ సంబంధించిన నిర్వచనాలు కానీ మనకి కొంచెం హైలైట్ గా అనిపిస్తూ ఉంటాయి. సో అలాంటి ముఖ్యమైనటువంటి భావనలో కాన్సెప్ట్లు మనం చదువుకునే ప్రయత్నం చేయండి. మీరు ఖచ్చితంగా ఫిజిక్స్ లో మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ తో కంపేర్ చేస్తే ఫిజిక్స్ మనం చదవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చదవడానికి అవకాశం ఉంది. మనం చదువుకోవడానికి 15కి 10 మార్కులు స్కోర్ చేసేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. ఇక మ్యాథ్స్, ఇది మనం చేతులు ఎత్తేసినాం. మ్యాథ్స్ కంప్లీట్ గా మనం చేతులు ఎత్తేసినాం. మనం ఏం చేస్తున్నాం అంటే దానికి ఒక 5 మార్కులు పెట్టుకున్నాం. ఏదో ఒకటి బ్లైండ్ గా మనకి వస్తే మినిమం ఏదైనా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, కనీసం చూడండి, వదిలేటువంటి మరి పూర్తిగా అసలు ఏబిసిడి చూడకుండా పెట్టొద్దు. వాటిలో కూడా మనకి తెలిసినటువంటి ఉంటాయి చిన్న చిన్నవి. మరి వాటికి సంబంధించిన కొంతమంది మినిమం ఒక నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి ఒక 5th స్టాండర్డ్ 7th క్లాస్ స్టాండర్డ్ లో ఉన్నటువంటి కొన్ని మినిమం కొన్ని టాపిక్స్ అనేవి కూడా మనకి కవర్ అవుతూ ఉంటాయి, తెలిసినటువంటి ఉంటాయి. సో కాబట్టి వాటిని ఒకసారి వీటిని ఆలోచించి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మినిమం ఒక 5 మార్కులు అయితే మనం టార్గెట్ పెట్టుకున్నాం. ఎందుకంటే 5 మార్కులు టార్గెట్ పెట్టుకున్నప్పుడు మీకు ఒకవేళ ఇంకొక 5 మార్కులు యాడ్ అయినా కానీ, ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ మనం బయాలజీ 5 15 అని చెప్పాం. ఇక్కడ 1 మార్కు 2 మార్కులు అటు ఇటుగా ఉన్నా ఇక్కడ దాంట్లో యాడ్ అవ్వచ్చు. సో కాబట్టి మనకి ఓవరాల్ గా మ్యాథ్స్ లో 5 మార్కులు అనుకున్నాం. దాన్ని అసలు మనం ప్రిపరేషన్ చేయట్లేదు, దాని జోలికి వెళ్ళట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. ఓకే. సో ఇప్పుడు చూడండి, మన మార్కులు ఇక్కడ 150 మార్కులకు గాను వితౌట్ మ్యాథమెటిక్స్ వి గాట్ 105 మార్క్స్. 105 మార్కులు వచ్చాయి. చాలండి మరి మన మార్కులు. బయలాజికల్ సైన్స్ కి 105 మార్కులు అనేవి చాలా చాలా ఎక్కువ. 105 మార్కులు మనకి ఒకసారి మీరు రీచ్ అయ్యారంటే ఇక మళ్ళీ మన లైఫ్ లో ఎప్పుడు కూడా మళ్ళీ టెట్ జోలికి వెళ్లాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ ని ఈ స్థాయిలో చేయండి. మరి ఆ 105 మార్కులు రావాలి అంటే మనం చేయాల్సినటువంటి ఫోకస్ ఎక్కువగా దేని మీద పెట్టాలనేది చూద్దాం. చూడండి, చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ అనేది దాదాపు అందరికీ కూడా టచ్ ఉన్నటువంటి సబ్జెక్టే. సో దాంతో ఇబ్బంది ఏమి లేదు. నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్. సో తెలుగు ఇంగ్లీష్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్ గా ఉంటాయి, చదువుకోవడానికి ఇంట్రెస్ట్ గా ఉంటాయి. మనం పెట్టినటువంటి ఎఫర్ట్ ని బట్టి మన మార్కులు స్కోర్ అనేది ఉంటుందండి. ఖచ్చితంగా ఒక సిలబస్ టైం టేబుల్ దగ్గర పెట్టుకోండి, సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని ఆ ఇచ్చినటువంటి సిలబస్ లో ఏ అంశాలు ఉన్నాయి, ఏ అంశాలు మనం బాగా చదవాలి అనేటటువంటి ఒక సిస్టమేటిక్ టైం టేబుల్ ప్రకారం ఇచ్చినటువంటి సిలబస్ ని ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీషు తర్వాత తెలుగులో మనం మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పాం కదా, మనం ఇంగ్లీషు తెలుగు అనేటటువంటి చాలా కీలకమైనటువంటివి. బయాలజీ అనేది మన సబ్జెక్టు, మనకి ఇబ్బంది లేదు. తర్వాత వచ్చేసి ఇక మనకి కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సింది ఏంటంటే ఫిజిక్స్. తెలుగు ఇంగ్లీష్ తర్వాత కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సింది ఫిజిక్స్. సో కాబట్టి ఈ 3 అంశాలే మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు ఖచ్చితంగా 100 మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు ఇంగ్లీషు తర్వాత ఫిజికల్ సైన్స్, ఈ మూడింటిని మీరు కొంచెం ఎక్కువ వీటి మీద ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా 100 మార్క్స్ ప్లస్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మరి మీకు ఈ 60 డేస్ ఏదైతే ఉందో, 2 నెలల టైం ఏదైతే ఉందో, 60 రోజుల్లో మనం ఈ టైం టేబుల్ ప్రకారం మనం ఒక సిస్టమేటిక్ గా చదివితే ఎట్లా మనం స్కోర్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూద్దాం. 60 రోజుల్లో మనం ఇక్కడ కేవలం 50 రోజులు మాత్రమే తీసుకోవడం జరిగిందండి. ఈ 50 రోజుల్లో మనకున్నటువంటి టైం టేబుల్ ప్రకారం మొత్తం సిలబస్ ని
ఆ 50 రోజుల్లో కంప్లీట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఆ 50 రోజుల్లో మనకున్నటువంటి టెట్ లో ఉన్నటువంటి ఏ అంశాలు అయితే ఉన్నాయో, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 50 రోజుల్లో మనం కంప్లీట్ అయ్యేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. దానికి మనకున్నటువంటి ప్రతిరోజు డైలీ టైం టేబుల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఈ టైం టేబుల్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా మనం ఈ ఇచ్చేటటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా 100% కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మార్నింగ్ 5 గంటల నుంచి 7:30 వరకు, అంటే 5 నుంచి 7:30 వరకు చైల్డ్ డెవలప్మెంట్ చదవండి. సైకాలజీ సంబంధించిన చైల్డ్ డెవలప్మెంట్ పెడగాలజీ చదవండి. దీనికి 2:30 గంటల టైం అనేది ప్రతిరోజు సఫిషియెంట్ గా సరిపోతుంది. తర్వాత 7:30 నుంచి 8:30 వరకు బ్రేక్ తీసుకోండి. మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత టిఫిన్ చేయడం, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 8:30 నుంచి 11:30 వరకు తెలుగు చదవండి. కాబట్టి ఆ టైంలో మంచి ఇంట్రెస్ట్ బాగా ఉంటుంది. సో కాబట్టి తెలుగు మీద ఎక్కువ ఎఫర్ట్ పెట్టి చదువుకున్నట్లయితే తెలుగులో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. సో కాబట్టి 3 అవర్స్ మనకి ఈ తెలుగుకి కేటాయించాలని చెప్పాను. తెలుగు ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి స్కోరింగ్ లో 3 అవర్స్. నెక్స్ట్ 11:30 నుంచి 12:30 వరకు బ్రేక్, తర్వాత లంచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. 12:30 నుంచి 3:30 వరకు ఇంగ్లీష్, 3 అవర్స్ ఇంగ్లీష్ కి కేటాయించండి. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశమే. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి. ఏ టాపిక్స్ వస్తున్నాయి, గతంలో ఉన్నటువంటి క్వశ్చన్ ఎట్లా వస్తున్నాయి ఏంటి అనే దాన్ని ఫోకస్ చేసి చదువుకున్నట్లయితే ఇంగ్లీష్ లో కూడా మనకి ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. దీనికి 3 అవర్స్ టైం అనేది మనకి అలాట్ చేసాం. నెక్స్ట్ 3:30 నుంచి 4 వరకు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అండి. ఈ బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ 4 నుంచి 6:30 వరకు ఫిజికల్ సైన్స్. సో మరి ఈ ఫిజికల్ సైన్స్ కి మనకి 2.5 అవర్స్ టైం అనేది సరిపోతుంది. సో దీన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి 50 రోజుల్లో మనకి 6th 7th బాగానే ఉంటాయి. ఫిజికల్ సైన్స్ 8th కూడా కొంచెం పర్లేదు, మంచిగా చదువుకోవచ్చు. ఇక 9th సంబంధించి 9th వరకు చదువుకుంటే సరిపోతుందండి. 10th అవసరం లేదు. ఫిజికల్ సైన్స్ 9th వరకు చదువుకుంటే ఖచ్చితంగా టైం టేబుల్ ప్రకారం ఫాలో అయితే కొన్ని మెయిన్ కాన్సెప్ట్ మనం నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ 6:30 నుంచి 7:30 వరకు నైట్ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 7:30 నుంచి 10 వరకు బయాలజీ 2.5 అవర్స్. మరి మన సబ్జెక్టే కదా అని చెప్పేసి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మన సబ్జెక్ట్ కూడా పర్ఫెక్ట్ గా చదువుకోవాలి. మంచి స్కోర్ సాధించాలంటే మన సబ్జెక్ట్ చాలా కీలకమైనది. సో కాబట్టి ఈ టైం టేబుల్ ఫాలో అయినట్లయితే మీకు 100% టెట్ లో చక్కని ప్లానింగ్ ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే మీకు 100% మీకు 100+ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి బయాలజీకి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి సబ్జెక్టులతో కంటే ఈ టెట్ లో మనకి పెద్ద డ్రాబ్యాక్ ఏది అంటే ఎవరికి అంటే అన్యాయం జరిగింది మాకు బయాలజికల్ సైన్స్ మిత్రులకి, ఆస్పిరెంట్స్ మాత్రమే. సో కాబట్టి మన దాంట్లో ఉన్నటువంటి మ్యాథ్స్ అనేటటువంటిది ప్రాబ్లమాటిక్ గా ఉండటం వల్ల మరి దానికి సంబంధించినటువంటిది ఎవరు కూడా మరి ఆ మ్యాథ్స్ అనేది దీన్ని ఎవరు ప్లానింగ్ చేశారు ఏంటి అనేది చాలా మరి తెలియదు. కానీ ఆ మ్యాథ్స్ అనేది మనకి మింగుడు పడినటువంటి సబ్జెక్టు, మనకు సంబంధం లేనటువంటి దాన్ని మనం ఎప్పుడో 10th నుంచే వదిలేసాం. 10th తర్వాత మరి అలాంటిది మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇక్కడ పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. సో కాబట్టి మరి అవన్నీ మనం దాని గురించి డిస్కస్ చేయడం వేస్ట్. దాని మీద చాలా మంది దాన్ని తీసేయాలి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. సో ఎన్ని చేసినప్పటికీ కూడా మనం దానికి సంబంధించినటువంటి దాన్ని మార్పుని చేయలేకపోయాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ మరి ఉన్నటువంటి దాన్ని బట్టి మనం మిగిలినటువంటి దాని మీద ఫోకస్ చేయాలి. అంటే ఇప్పుడు ఏదైతే మరి ఆ మ్యాథ్స్ ని మనం తీయడం అనేది ఇప్పుడు మార్క్ చేయడం అనేది సాధ్యం కానప్పుడు మిగిలినటువంటి సబ్జెక్టుల మీద ఎఫర్ట్ పెట్టి ఆ స్కోర్ ని మనం ఇందులో కవర్ చేసుకున్నట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ మనకి 24 నుంచి అన్ని రకాలైనటువంటి అంటే బయాలజీ సంబంధించినటువంటి కంటెంట్ ఆల్రెడీ మెథడాలజీ నడుస్తుంది. దాని తర్వాత ఇంకా సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, వీటికి సంబంధించినటువంటి ఎక్కువ వీడియోస్ కానివ్వండి, లైవ్ కానీ మనం ఈ 24 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అందరికి కూడా ఫ్రీ అనండి. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జై హింద్.